ఇంకేంటి మరి సంగతులు? ఏంది కొట్టు సినిమా వదలతలేదు రోజు. ఎన్నిసార్లు చూసావు? చూశాను, ఒకసారి చూశాను. రెండోసారి చూద్దాం అనుకున్నాను, ఇంకా టైం లేక ఆగా. వదలలేదా? నాకు అదే. ఏంది శివాజీ బాగా చేశాడని బయట టాక్ వస్తుంది అవును. సోషల్ మీడియాలో. అవును, మంగపతి క్యారెక్టర్ బాగుందని చెప్పి చాలా మంది అంటున్నారు. నాకు కూడా బాగా నచ్చింది. శివాజీలో ఒక నటుడిని విశ్వరూపం చూపించాడు నిజంగా. యాక్చువల్గా శివాజీ క్యారెక్టర్కి నెగిటివ్ క్యారెక్టర్ కాబట్టి అతని మీద కోపం రావాలి, కానీ చాలా మందికి సింపతి వస్తుంది. అంటే అంత మంచి తండ్రి, మామూలుగా మంచి తండ్రి అంటే ఏం లేదు. ఇప్పుడు అమ్మాయిలని ఒక డైలాగ్ ఉంటుంది, శివాజీ చెప్పింది, ఆ మంగపతి క్యారెక్టర్ చెప్పింది, అమ్మాయిల్ని పెంచడం చాలా కష్టం అని చెప్తాడు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజమే అనిపిస్తుంది. అమ్మాయిల్ని పెంచడం కష్టం అంటే తిండి పెట్టడమో లేదంటే ఇంకోటి ఏదో కాదు, బట్టలు కొనడం, ఇది కాదు. అసలు అమ్మాయిని ఎవడు కన్ను పడకుండా జాగ్రత్తగా పెంచడం చాలా కష్టం. అమ్మాయిని ఎలా అంటే సంతోషంగా సుఖంగా ఉండేలాగా. ఎందుకంటే బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియట్లేదు, స్కూల్కి పంపిస్తే ఏమవుతుందో తెలియట్లేదు, కాలేజీకి పంపిస్తే ఏమవుతుందో తెలియట్లేదు, ఆఫీస్కి పంపిస్తే ఏమవుతుందో తెలియట్లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ సమాజంలో, మన సమాజం అనుకున్నాం కానీ అడవిలో ఉన్నాం మనం. సినిమా ప్రభావం ఏమో మనకి ఏం తెలియదు కానీ ఇంకా ఇప్పుడు అదే జనరేషన్స్ బాగా గ్యాప్ వచ్చేసింది. ఒక పుల్ల లేరు కదా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కానీ. అసలు మామూలుగా శివాజీ అదే మంగపతి క్యారెక్టర్ ఎందుకు ఇంతలాగా ఆడియన్స్కి నచ్చిందంటే, ఆడియన్స్ అంటే మళ్ళీ మళ్ళాంటి నచ్చుతుంది మంగపతి క్యారెక్టర్, నిబ్బా నిబ్బిలకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమను దూరం చేసేసి ఫాదర్స్ అంటే ఇష్టం ఉండదు కదా. ప్రేమ కూడా కాదు అది, ఓయో రూములకి వెళ్ళి ఇదనమాట కామం అది. ఇలా ఒప్పుకోరు కదా పెద్దవాళ్ళు అని చెప్పేసి వీళ్ళకి మంగపతి క్యారెక్టర్ అంటే ఇష్టం ఉండదు. నిజానికి మంగపతి ఇప్పుడున్న నిబ్బీలకి నా దృష్టిలో అమ్మాయిలు వేరు, నిబ్బీలు వేరు. అమ్మాయిలు అంటే మెచ్యూర్డ్, చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, ఇంట్లో వరకు గౌరవం తీసుకొస్తారు, అది వేరే లెక్క. అమ్మాయిలని నిబ్బీలను ఎప్పుడు కలపకూడదు. నిబ్బీలు అంటే ఇంకా ఎవరు ఎలా పోతే మనకేంటి, మన స్వేచ్ఛ ముఖ్యం, మన ఇది ముఖ్యం, మన అది ముఖ్యం, మన ప్రేమ ముఖ్యం, మన కామం ముఖ్యం, మన అంటే ఇంకా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నీకు నిబ్బీలుగా బాగా కనబడతాయి. లేకి మాటలు, లేకి డ్యాన్సులు, అన్నీ ఎక్స్పోజింగ్లు. పాపం ఫాదర్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. ఆ కింద కామెంట్లు దారుణంగా వస్తూ ఉన్నాయి. ఇంకో ఫాదర్ చూడగలరా అసలు? ఆ కామెంట్లు చదవగలరా అసలు? ఫస్ట్ ఆ వీడియో చూడగలరా నువ్వు? ఇప్పుడు కొడుకైనా కూతురైనా సరే, నానా నేను పలానా పని చేసిన గొప్పగా చెప్పుకుని పరిస్థితి అయితే ఉందా? అప్పుడు లేదు. ఇప్పుడు నువ్వు ఏదో పని చేస్తున్నావు, ఆఫీసులో ఎక్కడో పని చేస్తున్నావు, నేను ఇది సాధించాను, నేను ఇది నా ఘనత ఇది. ఇప్పుడు కోర్టు మూవీ సినిమా తీసాడు, ఆ డైరెక్టర్ గర్వంగా చెప్పుకుంటాడు కానీ నేను ఈ సినిమా తీసాను, అందరూ కలిసి చూడొచ్చు ఈ సినిమా అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో ఈ వేసి కుప్పు గంతుల్ని, ఇది వేసి నిప్పి డ్యాన్సుల్ని అలా చూపించగలదా? ఇలాగా ఇలాంటి నిబ్బిలకి, గొడ్లిప్పి డ్యాన్సులు వేసి నిబ్బిలకి అసలు వ్యూస్ కోసం, డబ్బుల కోసం, రీచ్ కోసం పనికి మళ్ళీ యాసాలు వేసి నిబ్బిలికి, ఇలాంటి నిబ్బిలికి తగులుకుని నెప్పాగాళ్ళకే మంగపతి లాంటి ఫాదర్ ఉండాలి. అసలు అమ్మాయిల విషయంలోనే కాదు, అబ్బాయిల విషయంలో కూడా తోలు తీసేసి ఆరబెట్టేయాలి మంగపతిని క్యారెక్టర్. మంగపతి అంటే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా తండ్రిలా ఉండాలి, అలాంటి తండ్రి ఉండాలి. లేరు, లేకే కదా ఇన్స్టాగ్రామ్ అంతా ఏదైతే అంతా చూడాల్సి వస్తుంది మనం. అసలు తండ్రి పట్టించుకోవట్లేదు, అదే ప్రాబ్లం. మంగపతులు లేరు ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో నిజంగా. అవి కొన్ని వేరే, అంటే కొంచెం పద్ధతిగా ఉండి చేసేవాళ్ళు, అది సెపరేట్. అది ఇంకంటే ఇంట్లో నాన్నకి చెప్పకుండా, ఇంక నాన్నతో సంబంధం లేకుండా బయటకు వచ్చి చేసి నిబ్బీలు ఉంటాయి.
ఉమ్, లేదంటే నాన్న ఎంకరేజ్ చేసి చేసి ఉంటాయి అసలు, లేదంటే నాన్న పట్టించుకోకుండా వదిలేసి ఉంటాయి. ఉమ్, అవును. ఇలాంటి గత్తర బ్యాచ్ మధ్యన మనం బతుకుతున్నాం, ఇలాంటి గత్తర సమాజంలో. డైరెక్టర్ అందుకే మంగపతి క్యారెక్టర్ ఛానల్కి అంతగా నచ్చడానికి కారణం ఏంటంటే అంటే ఇప్పుడున్న నిబ్బిలికి ఇలా చేసి యథవ్యాసాలు అందరికీ కంట్రోల్ చేయాలంటే మంగపతి లాంటి తండ్రి ఉండాలి అని ఇప్పుడు చెప్పేసి చిన్న జనం అలా అనుకుంటున్నారనమాట. ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది జనానికి. మంగపతి ఉమ్, ఇప్పుడు చేసిన తప్పు ఏంటంటే కోర్టు మూవీలో కేసు ఉమ్, ఫేక్ కేసు పెట్టడం వల్ల ఇదే కానీ ఉమ్, నిజంగా అలా అది మిగతా విషయాలు స్ట్రిక్ట్గా ఉంటాడు, తప్పేం లేదు. ఇప్పుడు బట్టల విషయంలో చిన్న పిల్లలకు కూడా ఉమ్, మోడర్న్ డ్రెస్సులు జబ్బాలు కనబడేలాగా లేదంటే ఆ సినిమా హీరోయిన్స్ లాగా అలాంటి డ్రెస్సులు ఎందుకు ఉమ్, చిన్నపిల్లలకే నాకు అర్థం కాదు. అదే. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు వీళ్ళు. అసలు ఉమ్, మనమేంటి, మన కల్చర్ ఏంటి అసలు, నాకు అదే బాధ అనిపిస్తుంది. అది అతను అన్నదంటే అదే. తప్పు లేదు. ఇప్పుడు చాలా మంది అలాగే ఉంటారు ఫాదర్స్ అంటే, పిల్లల్ని అవును. పద్ధతిగానే పెంచుదాం అనుకుంటారు. ఇంకా నువ్వు జ్యోతిలక్ష్మిలాగా చీర కట్టుకో, జ్యోతిలక్ష్మి లేదంటే ఆ హీరోయిన్లు ఐటమ్ సాంగ్ లాగా బట్టలుగా చిన్న పొట్టుబడి డ్రెస్సులు వేసుకొని ఎవడో చెప్పడు కదా ఫాదర్ ఎవరోనే. మంగపతిలాగా ఉంటారు. అలాగే ఉమ్, ఉండాలి ఫాదర్ అంటే. వాడెవడో రీల్ ఒకటి పెట్టాడు, లేడీస్ ఇలాంటి రీల్ ఆ, పెట్టి ఇలా రికార్డింగ్ డాన్స్లకి క్రేజ్ తగ్గిపోతుంది ఈ మధ్య ఇలాంటి రీల్స్ వల్ల అని. అవును. ఇలా ఇలా రికార్డింగ్ డ్యాన్స్లో వారసత్వం. ఇక్కడే చూసేస్తున్నారు కదా, ఇంకా ఆడదాకా ఎందుకు? యాక్చువల్గా రికార్డింగ్ డ్యాన్సులు ఇప్పుడు పల్లెటూర్లు తగ్గిపోయినాయి, సిటీలు పెరిగిపోయినాయి. ఉమ్, రికార్డింగ్ డ్యాన్సులు తగ్గిపోయినాయి ఫోన్లు అవి వచ్చిన తర్వాత. ఉమ్, ఇంకా దాని ఆ వారసత్వాన్ని ఈ నిబ్బాలు తీసుకున్నారు అనమాట. అసలు రికార్డింగ్ డ్యాన్సులే బొక్క, అసలు అవి చూడటమే బొక్క. మళ్ళీ ఇది ఒకటే. సరే, ఏది ఏమైనా కానీ కోర్టు మూవీ డైరెక్టర్ మంచి మెసేజ్ ఇచ్చాడు. ఏంటంటే నిబ్బీలు అది జాగ్రత్త. ఫ్యామిలీ. ఇప్పుడు ఆ లవ్ విషయంలో అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఫేక్ పెడతారు అని అది ఒకటి, అది వేరే. దానికంటే కూడా మన 90స్కి పెద్దోళ్ళకి ఎక్కువ మందికి మళ్ళాంటి మన యూత్ నిబ్బాలకి కాకుండా మిగతా వాళ్ళందరికీ ఎక్కిన క్యారెక్టర్ మంగపతి. మంగపతి క్యారెక్టర్ ఒక్కటే బాగా హైలైట్ అయింది. అది నేనైతే మంగపతిలాగే ఉంటాను. స్టార్ట్ చేసాడు అయితే. మంగపతిలా ఉంటాను నేనైతే. అంటే నేను పెంచడం విషయంలో పిల్లల్ని మరీ ఇంత మూర్ఖంగా మన ఫేక్ కేసులు అవి పెట్టేసి అంత ఏం ఉండం, కానీ మనకి ఇబ్బందులే. కాకపోతే అసలు ఆ థాట్ కూడా రాకుండా లవ్వు గివ్వులు ఇవన్నీ మనకి ఎందుకు, గోల్ ముఖ్యం అని చెప్పేసి పిల్లలు అలా పెంచుదాం, అదే అలా పెంచుదామని చెప్పేసి అనుకుంటున్నా. ఉమ్, ఎందుకంటే వచ్చి ఇదంతా స్క్రాపే. నెక్స్ట్ ఇప్పుడు అందరూ స్క్రాపే రెడీగా ఉన్నారు, అమ్మాయిలు పడేద్దాం. అందరూ ఇన్ఫ్లుయెన్సర్లే. జెన్యూనిటీ అనేది నాకు తెలిసి పెద్ద కనబడితే తక్కువగా ఉన్నారు. నిబ్బీలు కూడా పెద్ద సీరియస్గా లేరు. పెళ్ళిళ్ళు విడాకులు అయిపోతున్నాయి, చాలా దారుణంగా ఉంటున్నాయి. సహనం ఉంటలే, ఓపిక సహనం ఉమ్, అది జనాల్లో. మంగప నాకైతే మంగపతి బాగా కనెక్ట్ అయిపోయింది. నిజంగా ప్రతి తండ్రికి మంగపతి అనే పర్సన్ క్యారెక్టర్ నచ్చుద్ది నిజంగా. అసలు నిబ్బిగా ఏజ్లో లవ్ పెట్టి బొందగా అబ్బాయి ఇంటర్లో లవ్వా, ఇంక ఈ మనిషి జీవితంలో సెటిల్ అవ్వకుండా వీడికి లవ్వా నిబ్బాకే. సరే జెన్యున్ లవ్ అనుకో, ఓకే మనం కన్సిడర్ చేయొచ్చు. అందరూ బయట ఎలా ఉండట్లేదు కదా రియల్ లైఫ్లో. అవును. ఇన్ని ఆశలు వేస్తున్నారో ఇన్స్టాగ్రామ్. ఇలా పెళ్లి చేసుకుంటారో లేదో తర్వాత విషయం, లవ్లో ఉండగానే వీళ్ళు ఆశలు మొగుడు పిల్లల్లాగా. ఈ కొంతమంది ఒక ఈ మధ్యన రీల్స్ కొన్ని ఇది అవుతున్నాయి, సహజీవనం అంట, లివింగ్ రిలేషన్షిప్ అంట. అమ్మాయిలు అబ్బాయిలు డిగ్రీ ఇంటర్ చదువుతూ ఉంటారు బ్యాచ్. అమ్మ బాబులు వదిలేశారు ఇంకా వాళ్ళని. వాళ్ళు వేసి వేసాలు చూడాలి, వాళ్ళ బట్టలు అవి చూడాలి. ఇంకా ఆడు సరుకులు తడిమేస్తూ ఉంటాడు, ఇది తడిపించేసుకుంటూ ఉంటుంది.
ఏ వీఆర్ ఫ్రెండ్స్ యా, మళ్ళీ ఇది ఒకటి ఫ్రెండ్స్. వాళ్ళు కోరుకున్నది. నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు అమ్మాయికి మొగుడికి ఫ్రెండ్కి తేడా ఏముంది అంటే అందరు అమ్మాయిలు కాదు, ఇలాంటి అదే లేకి యాసలు వేసి అమ్మాయిలు అమ్మాయిలు కూడా పేరు మంచి పవిత్రమైన పదాలు అమ్మాయిలు ఎందుకు అన్నాం కానీ బురదగుంట లేదంటే శనగుండ. ఈ ఉండకే మొగుడు ఒకలాగా కనబడతాడు, ఫ్రెండ్ ఒకలాగా కనబడతాడు. ఫ్రెండ్ చేతులు వేసేస్తాడు, ఫ్రెండ్ కౌలించేసుకుంటాడు, మొగుడు చేసి చేస్తాడు. కాబట్టి తేడా ఏంటో నాకు కనబడట్లేదు. ఆ మొగుడు కూడా అనుకుంటాడు నేను దీనికి మొగుడునా బాయ్ ఫ్రెండ్ నాకు ఇప్పటికీ ఏం అర్థం అవ్వట్లేదు ఇప్పటికీ. వాళ్ళిద్దరం చూసా. ఆ, నువ్వు అలాంటి దాన్ని చేసుకున్నావురా గజనీ మహమ్మద్, నువ్వు అలాంటి దాన్ని చేసుకుంటే ఇలాగే అయిపోతావు మరి. గట్టిగా అడిగితే బ్రేకప్ అంట. బ్రేకప్, డివోర్స్. నువ్వు నన్ను నిమ్మడిస్తున్నావా? మా ఫ్రెండ్ అలాంటాడు కాదు, ఏంటి అలాంటాడు కాదు. గృహహింస. ఆ, ఇలాగ ఈ ఉండలో తేడా చూపించట్లేదు. ఫ్రెండ్కి కానీ బాయ్ ఫ్రెండ్కి కానీ లేదంటే మొగుడికి కానీ తేడా చూపించట్లేదు. ఏమో ఎంత ఓపెన్ మైండెడ్ మనకి. ఈ జనరేషన్ వేరు. అంటే మంగపతి లాంటి తండ్రి లేకపోవడం వల్ల జరిగే అనర్థాలు ఇవి. జనరేషన్ కి మంగపతి లాంటి వాళ్ళు ఉంటే అప్పుడు కరెక్ట్ డైరెక్షన్ అయిపోతుంది. లాగి దవడ మీద దిగితే సెట్ అవుతారు వీళ్ళు. ఈ వంటలు బాగా సెట్ అవుతాయి. ఆ బట్టలేటి, ఆ యాసలేటి, అసలు ఫస్ట్ మంగపతి నా మంగపతి కనుక చేయాల్సింది ఇప్పుడు నిబ్బి తండ్రి ఉండాల తండ్రి చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ చేయించడం. సోషల్ మీడియా కనిపించకుండా ఈ ఉండలో అసలు నిజంగా ఈ టిక్టాకులు టుక్టాకులు ఈ బొక్కటాకులు ఏవి రాకముందు అమ్మాయిలు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఒకప్పుడు ఎక్స్పోజింగ్ చేసేవారా మన లేడీస్? ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా మొగుడు కూడా వదిలేస్తున్నాడు, ఇటు తండ్రి వదిలేస్తున్నాడు. అలా బొడ్డు కింద చీర కట్టడాలు, పొట్టుబట్టలు వేసుకోవడాలు, డబల్ మీనింగ్ జోకులు, లేకి యాసాలు, ముద్దులు పెట్టుకోవడాలు, అబ్బాబ్బా చెత్త. అంటే ఒక వీడియో ఆ టైప్ లో కొంచెం ఎక్కడో రొమాంటిక్ ఉన్నది కనెక్ట్ అయితే వ్యూస్ వస్తాయి, ఇంకా అదే ఫాలో. ఇంక కరుణా కొడుకులు కదా ఈ జనాలు, ఇంకా అయ్యే చూస్తూ ఉంటారు. ఇంకా ఈ కరుణా కొడుకులు ఉన్నంతకాలం ఈ కరువు గుండలు, కరువు శనగుండలు, కరువు నా కొడుకులు ఇలాగే చేస్తూ ఉంటారు యాసాలు. కానీ తిట్టి వాళ్ళు తిడతా ఉంటారు, అయినా సరే వాళ్ళకి బుద్ధి రాదు. మాకు తిట్టి వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళే ఇంపార్టెంట్, మమ్మల్ని సంకనాకించే వాళ్ళే ఇంపార్టెంట్. మాకు డబ్బులు వస్తున్నాయి. నిజంగా వేశ్యలు ఒకప్పుడు ఏమంటారో వేరే దారి లేక, జాబు లేక, యాక్చువల్గా వాళ్ళు చేసి తప్పే, గతి లేక లేదంటే బలవంతంగా చిన్నప్పటి నుంచి ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసి ఈ వీటికి బలవంతంగా చేయిస్తారు. ఈ వేషలతో రెడ్ ఏరియాలు వాళ్ళకి ఒక ఇది ఉంది, ఒక నీతి ఏంటంటే ఒళ్ళు అమ్ముకొని డబ్బు సంపాదించుకున్న వాళ్ళకి వేరే దారి లేక తప్పక బయటపడలేక లేదంటే వేరే ఇంక ఎమర్జెన్సీ. వీళ్ళకేం జబ్బు వచ్చింది, ఇలా బొడ్డు చూపించుకొని అమ్ముకుంటున్నారు, నడుము చూపించి అమ్ముకుంటున్నారు ఆ బొడ్డుని. వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. ఇంకా వీళ్ళకెవరన్నా పదం ఏంటంటే లంచ, అంతే కదా. వీళ్ళందరూ ఏంటంటే డిజిటల్ లంజులు. వీళ్ళని మళ్ళీ ఏమన్నా అనుకుంటే ఫీల్ అవుతారు. అమ్మాయిలు వేరు, ఈ లంజులు వేరు, ఈ డిజిటల్ లంజులు వేరు. వీళ్ళు అదే మా అమ్మాయిలు వేరు. అసలు అమ్మాయిలకి దీనికి సంబంధం లేదు. అమ్మాయిలు పవిత్రం, స్త్రీలు పవిత్రం. ఈ లంజులు ఉండలు మాత్రం దరిద్రం, సమాజానికి దరిద్రం. వాళ్ళని ఎంకరేజ్ చేసి దరిద్రం ఉన్నా కూడా ఉంటారు చూసారా, వాళ్ళు ఇంకా దరిద్రం. ఆడు తండ్రి అవ్వచ్చు, మొగుడు అవ్వచ్చు, అన్నయ్య తమ్ముడు ఎవడో అవ్వచ్చు.
ఆ పరికమానుడు సరిగా ఉండుంటే వీళ్ళకి ఇలాంటి ఆశలు వేయకపోకుండా ఉందరు. వీళ్ళ వల్ల వీడియోలు చూసి వాళ్ళు కొత్తగా నిబ్బా వస్తాడు ఒకడు. అప్పుడే 10th క్లాస్ అయ్యో ఆ, ఏ 7th క్లాసో 8th క్లాసో అయ్యి సమ్మర్ సెలవుల్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఈ ఇన్స్టాగ్రామ్ కూడా వెరైటీగా ఉంటుంది, గమ్మత్తుగా. ఇన్స్టాగ్రామ్ అనే కాదు, ఫేస్బుక్ ఏదైనా సరే కొత్త అకౌంట్ క్రియేట్ చేయగానే ఫస్ట్ వచ్చేది ఆడు మగ పుట్టుకి మగ ఎదవ అయితే అమ్మాయిల వీడియోలో వస్తాయి ఫస్ట్. మన బతుకులు అంత చీప్ అయిపోయినాయో ఏంటో అర్థం కాదు మొగోడు అంటే. మీరు కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక అకౌంట్ ఓపెన్ చేసి మెయిల్ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి. ఫస్ట్ మీకు అమ్మాయి వీడియోలు చూపించకపోతే నన్ను అడగండి. అసలు ఈ ప్రపంచం మొత్తం కూడా ఉండ మీదే బతుకుతుంది. ఈ ఇప్పుడు కొత్తగా వచ్చి నిబ్బాలు కానీ నిబ్బీలు కానీ ఏంటి వీళ్ళందరూ ఏంటి వీళ్ళని చూసి చెడిపోతున్నారు. ఇలాంటి ఉండలను చూసి డబ్బు సంపాదన ఈజీ, కొంచెం బొడ్డు కింద చీర కడితే చాలు, కొంచెం పొట్టి డ్రెస్సులు వేసి ఎదవలి యాసలు వేస్తే చాలు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. రెండు, ఈ దినకంత్రి ఎదవల కొడుకుల్ని, ఇప్పుడు 10th క్లాస్ అయిన బుడ్డనా కొడుకుల్ని, లేదంటే 8th క్లాస్ 10th క్లాస్ స్కూల్ పిల్లల్ని వీళ్ళని కూడా చెడగొడుతున్నారు వాళ్ళు. భలే చూపిస్తుంది గుంట అని. ఇంక వీళ్ళ ఇంక అమ్మాయిని చూస్తే ఇంక అలాగే చూస్తారు. ఇంక ఏ అమ్మాయిని చూసినా అలాగే ఉంటుంది. అందుకే రేపులు పెరిగిపోతున్నాయి, అన్నీ ఇంకంతే. మనకి బాధ్యత లేదు, మనకి ఎందుకు డబ్బు సంపాదించడం కావాలి, అది ఎలాగైతే ఎందుకు, డబ్బు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎడుతున్నారు. అందుకరించే ప్రతి ఒక్కరూ తండ్రి అయినా మొగుడైనా సరే మంగపతిని పూనించి లోపలిని మంగపతిని ఆవాహయామి 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 అనుకోవాలి. మంగపతి రా 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 మంగపతి వాళ్ళు లోపలికి మనం ఎక్కించేసుకోవాలి. నరాల్లో మంగపతి ఉండాలి ఇప్పుడున్న పొజిషన్లో. వాళ్ళకే వాళ్ళ బాబులు మంగపతులుగా ఉండుంటే ఈ పరిస్థితి రాకపోదు. అసలు ఏంటనా అదే వాళ్ళ కూడా కక్కుర్తి పడతా ఉంటారు. వాళ్ళకి కక్కుర్తే మెంటల్ లంజొడుకులు. ఇలాంటి లంజొడుకులను ముక్కలు కింద నరకాల. మంగపతి 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 నాకు తెలిసి సీక్వెల్ మంగపతి టైటిల్ పెట్టి సినిమా వచ్చినా వస్తుంది. అంతే, అది పరిస్థితి. వి లవ్ మంగపతి క్యారెక్టర్ అచ్చా, బహుత్ 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 అచ్చా. డైరెక్టర్ గారు మీ విజన్కే హ్యాట్స్ ఆఫ్. బాగా తీశారు, మంగపతి క్యారెక్టర్ బాగా చూపించారు. సినిమాకి ఎంత మైలేజ్ ఇచ్చిందో లేదో తెలియదు కానీ ప్రతి తండ్రికి ఒక రకమైన ఇది ఇచ్చింది. అంటే కూతుర్ని ఎలా పెంచాలి అని, కూతురు పట్ల ఎలా ఉండాలని. అది ఎందుకంటే ఇప్పుడు నిజంగా కోటి సినిమాలో గెలికింది ఫస్ట్ అదే నిబ్బియే. ఆ నిబ్బి క్యారెక్టర్ కుదురుగా ఉన్న మనిషిని ఫోన్ చేసి గెలికింది. మెయిన్ రీజన్ ఈ అమ్మాయి ఫోన్ చేయడం వల్ల వచ్చింది ప్రాబ్లం. ఇదంతా మంగపతి క్యారెక్టర్ అంత అలా బయటపడిపోవడానికి, జైలుకి వెళ్ళిపోవడానికి కారణం ఆ అమ్మాయే. ఆ గుంట నిబ్బి. కాబట్టి ప్రతి ఇంట్లో ఉండే నిబ్బీలు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఉండండి. నాన్నకు తెలియకుండా యాసాలు వేసేస్తామంటే కుదరదు. అనవసరంగా మీ వల్ల ఒక నిబ్బా జీవితం నాశనం అయిపోద్ది. అవును, అంతేగా మరి. ఏ సైకో అనుకో
మంచోడైతే ఓకే, ఏ సైకో అనుకో చంపేస్తాడు, లేదా కుట్టించేస్తాడు, ఫేక్ కేసు ఇట్టించేస్తాడు, ఆ, లేదా నిబ్బాను చంపేస్తాడు, లేదా నిబ్బిని చంపేస్తాడు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఏ యాసలో పెళ్ళి అయిందో తీసుకోండి, అదే ఇలా సెటిల్ ప్రేమించడం, అవ్వాలి జాబ్. ఆ, ఈ పార్కులకి తిరగడం, లేదా సినిమాలకి వెళ్ళడం, ఓయూరుబులకి వెళ్ళడం ఇవన్నీ కాకుండా ఎలా నేను ఈ మనిషిని ప్రేమించాను, మరి పెళ్లి చేస్తావా, నువ్వు పెళ్లి చేస్తానంటే నేను ఆగుతాను, ఆడు కూడా మంచి పొజిషన్లో బాగా సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాడు అని హామీ ఇచ్చేలాగా మీరు అడగండి మీ ఫాదర్స్ని ఫస్ట్. అంతేగాని ఫాదర్కి ఒళ్ళు మండిలాగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం, హగ్గులు చేసుకొని ముద్దులు పెట్టుకొని ఆ స్టిల్స్ పెట్టడం, నేను లేచిపోయి పెళ్లి చేసుకొని ఎక్స్ట్రాలు తెగడం చేస్తే తాళి కట్టించుకోవడం. మొగ్గు గుడిసిపోతారు. రెండు ఫ్యామిలీలకే నష్టమే. ఎరుపు కేస ఇలాంటివన్నీ ఎరుపు కేసాలు వేయకండి. తండ్రిని ఉడికిస్తే ఏమవుతుంది? ఆ, నేను 20 ఏళ్ళు కనిపించిన తండ్రి అప్పటి వరకు హీరోలో కనిపించినోడు నీకు ఒక నిబ్బాగాడు తగలగానే ఆడు హీరో కింద అయిపోయాడా? ఆ లవడాగాడి దగ్గర గట్టిగా ఒక 2 లక్షల రూపాయల ఆస్తి కూడా ఉండదు ఆడి దగ్గర. ఆ, ఆడు పెద్ద హీరో, మీ నాన్నతో పోల్చేస్తావాడు, మీ నాన్నకంటే గొప్పడాడు. నీ నిబ్బి ఎంగా అసలు నీ నిబ్బి ఏమేంటాడు నాకు అర్థం కాదు. నిన్ను వేరు కాడు తీసుకెళ్తాడు అసలు. ఆడ నిబ్బగాడు కడుగుగాడు కాకపోతే. ఆ, కాబట్టి ఫస్ట్ హీరో నాన్న, ఆ తర్వాత ఇంకెవడన్నా. పెళ్ళి అయిన తర్వాత మొగుడు నువ్వు హీరో కింద చూసుకో, అది ఓకే. ఎందుకంటే అవును. నాన్న 20 ఏళ్ళు భరించాడు, నేను భరించాల్సింది మిగతా 60 ఏళ్ళే కదా. అప్పుడు నాన్నకంటే గ్రేటే, అప్పుడు ఓకే. కానీ ప్రేమలో ఉండగా 2-3 ఏళ్ళు ప్రేమ కోసం నాన్నకంటే ఇటు తోపు తురుము బైక్ మీద తీసుకెళ్తే నా గొప్పోడైపోవడం, పెట్రోల్ ఎవడపోతున్నాడు ఆడు బాబా ఆడా, అది చూసుకో. గిఫ్ట్లు ఇచ్చేస్తున్నాడు, ఎవరి డబ్బులు ఈడియా లేదంటే అది బాబు డబ్బులుదా? సంపాదన ఎవరిదే? ఆడు బాబు హీరో, ఈడు కాదు. నువ్వు నెబ్బాగడి హీరో వేసుకుంటావు, ఏదో నిబ్బి మొహం వేసుకొని. డబ్బులు తీసుకెళ్ళి అడిగిస్తుంది. వీడేదో ఒళ్ళు హోనం చేసుకొని కష్టపడి సంపాదించినట్టు బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటాడు. నేనైతే ఇప్పుడు నా భార్య, తనకి నేను లవ్ చేశాను. నేను గిఫ్ట్లు మా నాన్న సంపాదించిన డబ్బులు ఏమి ఇవ్వలేదు. నేను కరెంటు పని చేసి షిరిడీలో పనిచేసిన డబ్బులతో గిఫ్ట్లు కొన్నా. మా నాన్న డబ్బులు తీసేసి నేనే ఇచ్చేయలేదు. బండి మీద ఏం తిప్పేలేదు. అంటే నాకు గట్టిగా మాట్లాడితే బండే లేదు. మనం లవ్ చేసుకున్నప్పుడు సైకిల్ మీద కూడా తిప్పలేదు అలా అని. మన రేంజ్ అంటే మనకు తెలుసు, రూపాయి సంపాదించిన చేతకాని వాళ్ళకి లవ్ చేసి అర్హత లేదు. ఇది కాన్సెప్ట్. అందు గురించే మేము అప్పట్లో యాసాలు వేయలేదనమాట. మేము అంటే నిన్ను మళ్ళీ వేరు చేసి మాట్లాడుతాను అనుకో, నువ్వు కూడా అంతే కదా నాకులాగే, నువ్వు 90s కదా. అది ఇలాగా యాసలు వేయద్దమ్మా. బైక్ మీద వేసుకొస్తున్నాడు అనగానే ఆడేదో పెద్ద హీరో అనుకోకు. ఆ బండికి ఎంత ఈఎంఐ కడుతున్నాడో వాళ్ళ బాబు పాపం, ఎంత కష్టపడుతున్నాడో. అది ఫైనాన్స్ సరిగా కట్టకపోతే ఎన్నిసార్లు అది ఆడి దగ్గరికి పోయిందో ఆ బండి. బండి చూసి ఆడేదో తోపు అనుకోకు. పెట్రోల్ బంకులో చూస్తే ఆడ బతికేంటి తెలిసిపోద్ది. పెట్రోల్ ఆడ ఫ్రెండ్ కొట్టిస్తున్నాడా లేదంటే వాళ్ళ నాన్న కొట్టిస్తున్నాడా, అది బండి చూసి. కక్కుర్తిలో కొడుకు 50 రూపాయలు 20 రూపాయలు కొట్టిస్తారు. మా కాలంలో కూడా ఇలాంటి ఎదలు ఉన్నారు కానీ తక్కువ. వాళ్ళు మరీ 10 రూపాయలకి 20 రూపాయలకి పెట్రోల్ కొట్టించేవారు. ఫ్రెండ్ దారిలో బండి ఆగిపోతే ఫ్రెండ్ ఫోన్ చేసి ఎవరే బాటిల్లో కొంచెం పెట్రోల్ వేసి ఎవరా అని చెప్పి అడుక్కోవడం, ఇలాగ. అది డియర్ నిబ్బాస్ అండ్ నిబ్బీస్, జీవితంలో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోండి. ఎందుకంటే జీవితంలో సెటిల్ అయితే మీకు మెచ్యూరిటీ వచ్చేసినట్టే. జీవితంలో సెటిల్ అయితే మెచ్యూరిటీ వచ్చేసినట్టే ఆల్మోస్ట్. అది మరి జీవితంలో సెటిల్ అవ్వాలంటే చాలా బ్రెయిన్ పవర్ ఉండాలి, ఆ బ్రెయిన్ స్ట్రామింగ్ ఉండాలి, ఆ ఎఫిషియన్సీ ఉండాలి, పొటెన్షియాలిటీ ఉండాలి. లవ్ చేసుకోండి కానీ ఫిజికల్ రిలేషన్షిప్లు అయ్యి మనకు వద్దు.
టైటానిక్ షిప్ అయిపోతుంది తర్వాత లైఫ్ కష్టంగా ఉంటుంది. మునిగిపోతున్నాను. మంచిగా మంచి అది ఐస్బర్గ్ ఏదో ఉంటుంది. అమ్మాయి నాన్న రూపంలోనో అబ్బాయి నాన్న రూపంలోనో ఒక ఐస్బర్గ్ తగులుతుంది, వెంటనే షిప్ మునిగి తెగుద్ది. మాత్రం పైన ఉంటుంది హీరోయిన్. నిజంగా టైటానిక్ షిప్ స్టోరీ చూస్తే అదే అర్థం అనిపిస్తుంది నాకు. అదే ఇప్పుడు జరుగుతుంది. నిబ్బాలు సేఫ్, సారీ నిబ్బిలు సేఫ్, నిబ్బాలే అది నిబ్బాలు పోతుంది, నిబ్బాలు తగ్గిపోతుంది, చచ్చిపోతున్నారు పాపం. అది పరిస్థితి. ఇంకది మంగపతి జిందాబాద్, మంగపతి వర్దిల్లా, సారీ వర్దిల్లాలంటే చచ్చిపోయినట్టు, సారీ మంగపతి వర్దిల్లాలి, సారీ వర్దిల్లాలి అంటే మంచిదే కదా, మంచిదే మంచిదే, సారీ సారీ మంగపతి జిందాబాద్. మంగపతి కావాలి, ప్రతి ఇంట్లో మంగపతి ఉండాలి. మీ కామెంట్ ఏంటి చెప్పండి, మంగపతిలో కమ్మండి. నేను అమ్మాయిల విషయంలోనే కాదు, అబ్బాయిల విషయంలో కూడా మంగపతి లాంటి ఫాదర్ ఉండాలి. తుంటరేసాలు వేస్తున్నారు బాగా, లేదంటే మీకు మాత్రం చాసి ఇచ్చేస్తారేటి, అది పరిస్థితి. ఓయో రూమ్కి వెళ్ళాలని ఆలోచన రావాలంటే మంగపతి గుర్తు రావాలి రే, మంగపతి గుర్తు రావాలి మీ అందరికీ. అమ్మ బాబాయ్ మంగపతి కేసు వేసేస్తాడు రా బాబు, లోపల దగ్గర కొట్టేస్తాడు రా బాబు అన్నట్టు రావాలి, అది పరిస్థితి. ఓకే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా చేయాలనిపిస్తే మీరు ఏమైనా చేసుకోండి. ఉంటాం మరి, బాయ్.